కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన మీద సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరే వారికి టికెట్లు కేటాయించడంతో నికార్సైన కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటున్నదని సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ రాశారు. కాంగ్రెస్ రెండవ జాబితాలో 5 పేర్లు ప్రకటించగా అందులో 4 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారని అభ్యంతరం తెలిపారు. ఇతర పార్టీ నేతలు లేకపోతే గెలువలేనంత బలహీనంగా కాంగ్రెస్ ఉందా అని టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే మరోవైపు సీనియర్ నేతల అసంతృప్తి గలం వినిపిస్తూ ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ అభ్యర్థిత్వం ఏంటి, అసలు ఏంటి? దురదృష్టం ఏంటంటే ఇవాళ ఇప్పుడు రాజకీయాల్లో దుర్నీతి అనేది రణనీతిగా మారింది. కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే 10 సంవత్సరాలు పనిచేసిండ్రో, నాయకులు ఎవరైతే పనిచేసిండ్రో, ఎవరైతే పనిచేసి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రో, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏవైనా ఎన్నికలు జరిగితే మాకు కూడా అవకాశం దొరుకుతుందని భావిస్తున్న తరుణంలో అనేది కాంగ్రెస్ పార్టీకి చాతకాన్నట్టు, ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న నాయకులకు చాతగానట్టు, నిన్నటి వరకు వేరే పార్టీలో ఉండి కాంగ్రెస్ను తిట్టిన వారికి తీసుకొచ్చేసి టికెట్లు ఇస్తలే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా భావించాలి? సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక విషయం, ప్రజలు ఎందుకు కాంగ్రెస్కు ఓటేసిండ్రు? మార్పు కావాలని ఓటేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారాలని ఓటేసిండ్రు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నవారిని మీరు అభ్యర్థులుగా ప్రకటిస్తే అది మీరు ప్రజలను అవమానపరిచినట్టు, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్లో ఉన్న నాయకులను అవమానపరిచినట్టు. అందుకే మేము సవినయంగా మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి ఉత్తరం రాసినాం. మీరు 17 సీట్లలో ఎవరిని నిర్ణయించినా వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారై ఉండాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన వారు కావాలి. ఇంకొక విషయాన్ని మనం చేస్తాం, మనం గడికి ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె టికెట్లు ఎవరికి వచ్చారు? బలహీన వర్గాలకు ఇవ్వటం జరిగింది, పార్టీలో పనిచేసిన వాళ్ళకు ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వటం జరిగింది. అట్లా నేను కూడా 1983లో చంద్రబాబు నుంచి కాంటాక్ట్ చేస్తాను. ఇందిరాగాంధీ గారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ నా క్యాంపెయిన్లో పాల్గొన్నారు. సో ఒకరికి ఎంత ఆర్థిక స్తోమత్తు ఉన్నదని చూసి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, అది పోయేసి ఇప్పుడు దేశంలో అధికారంలోకి ఉన్నా కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న తర్వాత ఎంత డబ్బు పెడతాడనేసి ఆలోచన చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా సిగ్గు. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అప్లికేషన్ తీసుకున్నారు. చివరి నిమిషంలో మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, మైనంపల్లి రోహిత్ రెడ్డి ఇలాంటి వారు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్లో చేరినటువంటి టీడీపీ నేతలకు కూడా టికెట్లు కట్టబెట్టారు. అంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అప్పట్లోనే మేము ఆబ్జెక్షన్ చేసినాం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఆ టైంలో మేము అధికారంలో లేము. పార్టీని అధికారంలోకి తీసుకొస్తానికి అనేది ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని విషయాల్లో మేములే అడ్జస్ట్ కావాల్సి వచ్చిన పరిస్థితి. ఎటు పోయేసి పార్టీ అధికారంలో. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిన్సియర్ నాయకులను, కార్యకర్తలను, పార్టీకి పనిచేసే వారిని పక్కకు పెట్టి వేరే పార్టీ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉందనేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతే. ఫైనల్గా చెప్పండి సార్, కాంగ్రెస్ శ్రేణులు ఎవరికైతే అగెనిస్ట్గా ఇంతకాలం 10 ఏళ్ల పాలన పోరాటం చేశారో వారి మీద కేసులు పెట్టారు, శ్రేణుల మీద, వాళ్ళు ఫైనల్గా కొట్లాడిన వారే తమ పార్టీలోకి వచ్చి తమ మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇది ఓవరాల్గా ఎట్లా చూడాలి? అధిష్టానానికి మీరు ఫైనల్గా ఏం చెప్పనున్నారు? అది దురదృష్టమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అనేది 10 సంవత్సరాల అధికారంలో లేకుండే అటువంటి పరిస్థితుల్లో కొందరిని చేర్చుకొనేసి పార్టీల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం దిశలో అనేది కొన్ని చేర్పులు జరగటం జరిగింది. అయితే
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానం అవలంబించడం అనేది అది పొరపాటు. అదే మా ఆవేదన అనేది పార్టీ నాయకత్వానికి తెలపడం జరిగింది. 17 సీట్లలో కూడా మనం అనేది ఎవరైతే పార్టీకి కమిటెడ్ ఉండో, పార్టీ సిద్ధాంతానికి కమిటెడ్ ఉండో వాళ్ళనే ఎంపిక చెయ్యాలి. కార్యకర్తల్లో మొరేల్ పెంచాలి. మీరు కార్యకర్తల్లో అధైర్యపడకుండా కార్యకర్తలు మనస్తాపం చేసే పరిస్థితి వద్దు అనే మాట మేము కోరుతా ఉంటాం. ఇది ఓవరాల్గా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీ కోసం లాయలిస్ట్గా పనిచేసినటువంటి నేతలకు మాత్రమే టికెట్లు కేటాయించాలి, కానీ ఇతర పార్టీల్లో మొన్నటి వరకు పనిచేసి పార్టీ ఫిరాయించే నేతలకు మాత్రం టికెట్లు కట్టబెట్టొద్దంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇది నిరంజన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మలిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.